పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశమహావిద్యల్లో 10వ మహావిద్యగా ప్రశస్తమైంది. సకల ఐశ్వర్యప్రదాయిని అయిన ఈ దేవికి మార్గశిర అమావాస్య తిథి చాలా ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీ స్వరూపిణి, శాంత స్వరూపిణి. ఈ మహావిద్యను ఉపాసిస్తే సకల విద్యా సంపదల్ని, పుత్ర పౌత్రాభివృద్ధిని, సుఖ సంతోషాలని సాధకుడికి ప్రసాదిస్తుంది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాంత్రైలోక్య కుటుమినాం సరసిజం వందే ముకుంద ప్రియం సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దశమహావిద్యల్లో ఆఖరిదైన కమలాత్మిక అమ్మవారి విశేషాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, రేపు వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం. పవిత్రమైన ఈ శ్రావణ శుక్రవారంలో ఈ కమలాత్మిక అమ్మవారి వీడియో చేయాలనుకున్నాను. కమలాత్మిక అంటే శ్రీ మహాలక్ష్మి. ఈ మహాలక్ష్మి మనందరికీ తెలిసిన దేవత. అష్టైశ్వర్యాలను ప్రసాదించే భోగ మోక్ష ప్రదాయిని. కావున ఈ దశమహావిద్యల్లో ఈ కమలాత్మికాదేవి యొక్క ప్రభావాన్ని, ఆమె విశేషాలను కూడా మనం చర్చించుకుందాం. ఈ కమలాత్మిక అమ్మవారు కలువ పువ్వుతో కూర్చుని తొండాలతో సహా తలలెత్తిన ఏనుగులతో ఉన్న మూర్తిమంతంగా చిత్రీకరించబడింది. ఈమె విష్ణువక్ష స్థలవాసిని, క్షీరసాగర సముద్భవ, అన్నిటికన్నా మిన్నగా మహామాయా స్వరూపిణి. కాబట్టి ఆది శంకరాచార్యుల వారు, శ్రీరామానుజుల వారు ఈమెను ప్రత్యేకంగా స్తుతించి స్తోత్రాలు రచించారు. ఈ అంతరిక్ష అధిదేవతైన కమలాత్మిక అమ్మవారు శుక్రగ్రహాన్ని పరిపాలిస్తుంది. సంఖ్యాశాస్త్ర ప్రకారం 6వ నంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏ మాసమైందైనా 6, 15, 24 తేదీల్లోనూ భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఈమె అధీనంలో ఉంటారు. జీవితం ఆనందంగా గడపాలన్నా, సుఖానుభూతుల్ని పొందాలన్నా, కళాకారుడిగా రాణించాలన్నా, లలిత కళల్లో పురోభివృద్ధి సాధించాలన్నా, సంగీతం, డ్యాన్స్ అండ్ మూవీస్ ఇలాంటి వాటిల్లో కూడా మంచి ఉన్నతిలో ఉండాలన్నా, ప్రేమ వ్యవహారాలు సఫలం కావాలన్నా, నవనాగరికత భోగాలు అనుభవించాలన్నా ఈమె అనుగ్రహం ఉండాలి. ముఖ్యంగా ఈ అమ్మవారి అనుగ్రహం రైస్ డీలర్స్ దగ్గర, కిరాణా వ్యాపారుల దగ్గర, టెక్స్టైల్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు అండ్ వాళ్ళు అందులో పనిచేసేవాళ్ళు అండ్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అమ్మేవాళ్ళు, తర్వాత టైల్స్ అండ్ ఈ కైండ్ ఆఫ్ మన ప్లేవుడ్ అలాంటివి రకరకాల డిజైన్స్ ఉంటాయి కదా, అండ్ కంప్యూటర్స్, ఆడియో వీడియో అండ్ ఐటమ్స్, తర్వాత పెయింట్స్ అండ్ బ్యూటీ పార్లర్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఏసీ రిపేర్స్ మొదలైన వ్యాపారాలు చేసేవారి దగ్గర అండ్ అమ్మవారు వాళ్ళ ఆధీనంలో ఉంటుందన్నమాట. ఈమె ఆధీనంలో ఈ పైన చెప్పిన వాళ్ళందరూ ఉంటారు. అంతేకాకుండా ముఖ్యంగా మనం ఇంకొకటి మర్చిపోయాం ఏంటంటే, గైనకాలజీ డాక్టర్. మాతృత్వానికి ప్రతిరూపం అమ్మ కదా. ఆ స్త్రీని లక్ష్మీదేవితో పూజిస్తారు. కాబట్టి ఎవరైతే గైనకాలజీలో వాళ్ళు సర్జన్స్, ఇలాంటివన్నీ ఆపరేషన్స్, ఇలాంటి గైనకాలజీ సెక్షన్స్లో వర్క్ చేసే వాళ్ళందరికీ శుక్ర అనుగ్రహం ఉంటే వాళ్ళు ఆ పర్టికులర్ గైనకాలజీని చూస్ చేసుకోవడం, ఆ పర్టికులర్ ఫీల్డ్లోనూ వర్క్ చేస్తుంటారు హాస్పిటల్స్లో. అండ్ వన్ మోర్ థింగ్, శానిటరీ, ఫుడ్ ప్రాసెసింగ్, కాస్మెటిక్స్, డర్మటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జరీ, ఇంటీరియర్ డెకార్స్, ఆర్కిటెక్చర్స్, ఫ్యాషన్ డిజైనర్స్, ఫ్యాషన్ టెక్నాలజీస్ మొన్న శాఖల్లో పనిచేసేవారు. తర్వాత వాటిని ఆ ఫీల్డ్స్ని స్టూడెంట్స్ చూస్ చేసుకున్న వారు కూడా ఇన్ కేస్ వాళ్ళు దానిలో ఆ ఫ్యాషన్ డిజైనింగ్ వాటిలో రాణించకపోతే, ఇంటీరియర్ డిజైనింగ్లు కానీ వాళ్ళు సరైనవి రాకపోతే కనుక, ఆర్డర్స్ కానీ సరైన బిజినెస్ ఈవెంట్స్ అవి రాకపోతే కనుక
తప్పకుండా శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే, కమలాత్మిక అమ్మవారిని పూజిస్తే మంచి సత్ఫలితాలు పొందగలుగుతారన్నమాట. అయితే ఆదిశంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు అందుకే ఈమెను ప్రత్యేకంగా స్తుతించి స్తోత్రాలు రచించారు. ఏ విధమైన స్తోత్రాలు అంటే, దారిద్ర్య దుఃఖాన్ని దూరం చేయదలిచే స్తోత్రాల్ని చెప్పారన్నమాట వీళ్ళు. ఆదిశంకరాచార్యుల వారు శ్రీ సూక్తం చెప్పారు, లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం అనేసి. రామానుజాచార్యుల వారు స్వయంగా ఈ భూలోకానికి లక్ష్మణుడే రామానుజాచార్యులుగా వచ్చి ఆయన కూడా విష్ణుమత దీనికోసం ఎంతగానో పనిచేశారు ఈ భూమి మీద. తర్వాత దారిద్ర్య దుఃఖాన్ని దూరం చేయాలి అనుకునేవారు, తర్వాత ఫెలోషియస్ ట్యూబుల్లో అండాశయం సరిగ్గా లేని వాళ్ళు, తర్వాత ఇంటర్ కోర్స్ అండ్ రిలేషన్స్లో వాటిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, పీసీఓడీస్ గైనకాలజీ ఇష్యూస్ ఉన్నవారు, సెక్షువల్ డిజార్డర్స్ ఉన్నవారు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి డిజార్డర్స్తో ఉన్నవాళ్ళు ఈమెను ఆరాధిస్తే కొంచెం సత్ఫలితం అనేది ఉంటుంది. అయితే ముఖ్యంగా దానికోసం కూడా చేసే కొంచెం పూజా విధానాలు అవి ఉన్నాయి. శ్రీ సూక్తం, కనకదారాస్తవం, లక్ష్మీ స్తోత్రం, మహాలక్ష్మి అష్టోత్తర శతనామం, ఈ లక్ష్మీ స్తోత్రాలన్నీ ఇలాంటి వాళ్ళు చేసుకుంటే వాళ్ళు మంచి రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. ముఖ్యంగా అమ్మవారిని శుక్రవారం నాడు కలువ పూలతో, అంటే అష్టోత్తరం మనం 108 అష్టోత్తర మంత్రాలు ఉంటాయి కదా, ఆ 108 అష్టోత్తర మంత్రాలను కూడా కలువ పూలతో ఆరాధిస్తే, లేదా తెల్ల మందారాలు, అమ్మవారికి తెలుపు అంటే ఇష్టం లక్ష్మీదేవికి, తెల్ల మందారాలు లేదా నందివర్ధనాలు పూజించి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి. తర్వాత మనకి అమ్మవారికి 41 days అని చెప్పి ఒక విధి విధానం కూడా ఉంది. వ్యూహలక్ష్మీదేవి మంత్రాలైనా చదువుకోవచ్చు. ఇంకా దానిమ్మ పండు నైవేద్యంగా ప్రతి శుక్రవారం పెట్టి, ఆ దానిమ్మ పండు కూడా అందులో గింజలను తీసి అమ్మవారికి చక్కగా ఒక మంచి బౌల్లో, అది కూడా తెల్లని బౌల్, పింగాణి బౌల్లో లేదా వెండి గిన్నెలో కానీ బంగారు గిన్నెలో కానీ అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా సంతోషించి మనం అడిగే వరాలన్నీ ప్రసాదిస్తుంది. ఇంకా అమ్మవారికి దక్షిణావృత శంఖం అంటే చాలా ఇష్టం. ఇంట్లో దక్షిణావృత శంఖం ఇంట్లో ఉంటే వెండి పళ్ళెంలో పెట్టి ప్రతిదినం నీరు పోయండి, అది ఎంతో శ్రేయోదాయకం. తర్వాత మరుసటి రోజు ఆ నీటిని కొద్దిగా ఉద్ధరణతో తీసుకుంటే స్త్రీలలో అయితే కనుక ఋతు సంబంధమైన దోషాలు పోతాయి. ఇంకా పిల్లలు అలాంటి వాళ్ళకి ఎవరికైనా అయితే కనుక వాళ్ళకి మంచి ఇంటెలిజెన్స్ అని వృద్ధి చెందుతుంది. ఇంకెవరైనా సరే మిగతా వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆ ఉద్ధరణిలో దక్షిణావృత శంఖంలో ఉన్న వాటర్ని ఉద్ధరణితో తీసుకొని సేవిస్తే చాలా శుభకరం అండ్ అట్ ది సేమ్ టైం ఆరోగ్యప్రదం. ఇంకొకటి ఏంటంటే, జాతక చక్రంలో కన్యారాశిలో శుక్రుడు నీచపడతాడు అన్నమాట. రాశి చక్రంలో కానీ అంశ చక్రంలో కానీ రాశి నవాంశలో కానీ నీచపడితే దాన్ని దారిద్ర్య యోగం అంటారు. తర్వాత శుక్రగ్రహ స్థితి బాగోలేని వారు, అంటే కొంతమంది భరణి నక్షత్రంలో పుడతారు, వాళ్ళకి పుట్టిన వెంటనే శుక్ర మహాదశ వస్తుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే శుక్రుడు నీచపడిపోయాడు అనుకోండి, ఆ ఉన్న 20 సంవత్సరాలు, కనీసం ఫస్ట్ పాదంలో అయితే 20 సంవత్సరాలు ఉంటాయి, సెకండ్ పాదంలో ఉంటే 15 years ఉంటాయి. ఇలాగా డిపెండ్స్ అపాన్ ద బాండ్, ఏ పాదంలో పడితే దాన్ని బట్టి ఉంటుంది శుక్రదశ. అప్పుడు అలాంటి దారిద్ర్య యోగం అది ఏమైనా ఉందనుకో, పిల్లలు పుట్టిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ అవి వచ్చాయి అనుకోండి, ఇంట్లో ఎవరైనా భరణి నక్షత్రంలో పుబ్బా పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన తర్వాత, అయ్యో ఎందుకో శుక్రుడు బాగోలేడు, కొనుక్కుని అనుకుంటే జరగటం లేదు, వీళ్ళ పేరు మీద ఇల్లు కొన్నాం, వాహనం కొన్నాం, చెలుబడి కాలేదు అని అనుకున్నారు అనుకోని, అప్పుడు చక్కగా అమ్మవారికి లక్ష్మీదేవికి దానిమ్మ పళ్ళని నైవేద్యంగా పెట్టి మారేడు ఆకులతో కానీ అండ్ నందివర్ధనాలతో కానీ అమ్మవారిని పూజిస్తే చక్కకుండా ఆవిడ మనల్ని అనుగ్రహిస్తుంది అన్నమాట. ఇంకొకటి, శుక్రగ్రహ స్థితి మీడియం రేంజ్లో ఉన్నవాళ్ళు, వృషభ తులా లగ్నాల్లో పుట్టినవారు, వృషభ రాశి తులారాశి అమ్మవారు సొంత ఇల్లు మాట, సొంత క్షేత్రం, వాటిల్లో పుట్టినవారు అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచి బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఇంకొక బ్యాక్ డ్రిప్ స్టేషన్ ఏంటంటే, కొంతమంది జాతకాల్లో కుజ శుక్రులు 8-12 స్థానాల్లో ఉండడం, అలాగే శుక్ర రాహువులు 8-12 స్థానాల్లో ఉండడం, శని శుక్రులు 8-12 స్థానాల్లో ఉండడం,
అలాంటి వాళ్ళకి సంసార జీవితంలో అనేక వైపరీత్యాలు ఎదురవుతూ ఉంటాయన్నమాట. వారు కూడా ఈ అమ్మవారిని ఖచ్చితంగా నిష్ఠగా ఒక 41 రోజులు ఈవినింగ్ కానీ మార్నింగ్ 8 to 10 ఆ మధ్యలో చేస్తే ఫ్రైడేస్, లేదా కంటిన్యూస్గా 41 days మార్నింగ్ 6 నుండి 8 మధ్యలో చేస్తే తెల్ల మందారాలు కానీ, లేదా కలువ పూలు 108 కలువ పూలు, లేదంటే నందివర్ధనాలు తెల్ల పుష్పాలతో సన్నజాజులు కానీ విరజాజులు కానీ తెల్ల పుష్పాలతో పూజించి దానిమ్మ పండును నైవేద్యంగా పెట్టి అండ్ ఆవు పాలని, పచ్చి ఆవు పాలు అప్పటికప్పుడు తీసిన ఆవు పాలని నైవేద్యంగా పెట్టి పూజిస్తే తప్పకుండా వాళ్ళ జీవితంలో కొంచెం మంచి శుభప్రదమైన జీవితం ముందుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే ధన సంబంధమైనది. శుక్రచంద్రుల కలయిక వలన కానీ, లేదా శుక్రుడు కర్కాటకంలో, అంటే కర్కాటం ఎందుకంటే అది చంద్రుడి తాలూకా క్షేత్రం. శుక్రుడు కనుక కర్కాటకంలో ఉన్నా, లేదా సింహరాశి రవిక్షేత్రం అందులో అయినా ఉన్నా సరే తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక దశ అంతర్దశలో వైవాహిక జీవితంలో కొన్ని బాధాకరణ సంఘటనలు చోటు చేసుకుంటారు. అలాంటి వారు తారా మహాదేవి, కమల మహాదేవి శ్రీ సూక్తంతో ప్రతిరోజు అమ్మవారిని 3 పూట్ల, ఒక పూట తారా మహాదేవి, ఒక పూట కమలాదేవి, ఇంకొక పూట శ్రీ సూక్తం లేదా కనకదారాస్తవం లేదా మహాలక్ష్మి అష్టోత్తరం చేసినట్టయితే ప్రతిరోజు ఒక 41 days, 101 days, 91 days ఇలాగా పారాయణ చేసి అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టి అచ్చమైన స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం పెట్టి తెల్ల పూలతో పూజిస్తే వాటి కొంచెం బాధల నుండి బయటపడచ్చు అన్నమాట. ఇది ఎస్పెషలీ ఫర్ ద మ్యారిటల్ ఇష్యూ. ఇంకొకటి ఏంటంటే గురుగ్రహం జాతకంలో బాగుంటే ఎటువంటి ప్రాస్పరిటీ కలుగుతుందో అదేవిధంగా శుక్రగ్రహం కూడా బాగుంటే మంచి ప్రాస్పరిటీ వస్తుంది. వెనస్ ఈజ్ ఆల్సో ఎ మినిస్టర్, ఎ టీచర్, ఎ గురు ఇన్ ద ప్లానెటరీ క్యాబినెట్. అంటే గురుడు దేవతలకు అధిపతి, శుక్రుడు రాక్షసులకు అధిపతి, గురు. వీనస్ రిప్రజెంట్ ఉమెన్. అదే మగవాళ్ళ జాతకంలో అయితే కనుక భార్యని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ప్లెజర్స్, బ్యూటీ, లవ్, మ్యారేజ్, కలర్, కంఫర్ట్, కన్వేయన్స్, వెల్త్, expressions, the way of expressions, flowers, art, dance and music. If Venus is associated with the places like entertainment industries, event managements and automobile industries, beauty salons, auditoriums, art galleries, banquet halls, flower gardens and bedrooms. మహామాత మహాదేవి అయినటువంటి ఆదిపరాశక్తి ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంది. అయితే లోక రక్షణకు, భక్తుల కోరిక వలన రాక్షస సంహారానికి మరియు లోకోద్ధరణకు ఆమె ఎన్నో రూపాల్లో అవతరించింది. అలా అవతరించి ఎన్నో లీలలను కూడా ప్రదర్శించింది. వాటిల్లో ముఖ్యమైనవే ఈ దశమహావిద్యలు. స్వస్తి. శ్రీమాత్రే నమః. If you like my channel, please watch and subscribe. Thank you.